హలో అండి, నేను ఇప్పుడు గోధుమ పిండితో బెల్లం గోరుమిటీలు చేస్తున్నానండి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేస్తానండి, ఎక్కువ వేయకూడదు, కొంచెం. అలాగే 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. నేను కొద్దిగా వేడి చేస్తాను. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 50 గ్రాములంతా కరాచీనోకు వేసుకుంటున్నాను. అది ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇది వేడి చేసుకున్నాను కదా, నెయ్యిని ఆయిల్ ఇది వేసేస్తున్నానండి. ఇదంతా ఇప్పుడు పిండికి పట్టించాలండి. ఇదంతా వేసి పిండి బాగా కలిపేసుకుంటానండి. నేను నెయ్యి నూనె మిక్స్ అయ్యేవారు. ఇదిగోండి, ఆయిల్ నెయ్యి ఇలా బాగా పట్టించాను, చూసారా? ఇలా ముద్దలాగా ఉండాలండి. ఇలా ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కలిపేస్తున్నాను. చపాతీ పిండిలాగే కలిపేసుకోవాలండి. దీన్ని కూడా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఎందుకంటే నేను పిండి కలిపేసుకోవటం అయిపోయింది. ఇంతేనండి, ఇలా కలిపేసుకోవటమే. దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేస్తానండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక అరగంట తర్వాత చూద్దామండి మళ్ళీ. ఎందుకండి, గోరుమిటీలకి అరగంట అవుతుందండి. పిండి నానబెట్టుకుని నేను కలుపుకుని ఇప్పుడు ఆయిల్ పెడుతున్నాను. స్టవ్ మీద ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యే లోపల గోరుమిటీలు చేస్తానండి. ఇలా ఇంత ఉంటుంది సైజ్ అనేది మీ ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్నవే చేస్తున్నాను. ఇలా గోరుమిటీలు ఎలా చేసుకోవాలండి. ఇలా బట్టనీళ్ళతో ఇలా నొక్కుంటూ చేసుకోవాలండి. నెక్స్ట్ అండి, ఉండ ఎంత పెద్ద సైజు పెట్టుకుంటే అంత పెద్ద గోరుమిటీ వస్తుంది. ఇలా చేసేసుకోవాలి మొత్తం అన్నీ. నేను ఇలా చేసుకుంటానండి. ఈ లోపల ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి, వేసేస్తున్నాను. మరి ఎక్కువ హీట్ ఎక్కనివ్వకూడదండి, ఎందుకంటే గోధుమ పిండి కదా, కొంచెం తక్కువ హీట్ మీదే వేసుకోవాలి. ఎక్కువ హీట్ మీద వేసేస్తే కలర్ వచ్చేస్తాయి కానండి, వేగవు, లోపల మెత్త మెత్తగా ఉండిపోతాయి. కొంచెం వేగాక అవే పైకి వస్తాయండి, అప్పుడు చూసుకోవాలి. మంట కూడా మీడియంలో పెట్టుకోవాలండి. మంట తెండ్లా ఏగే కొద్ది పైకి వస్తుంది.
ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవిగండి వేగిపోయండి, నేను తీసేస్తున్నాను ఇవి. చేయటం మళ్ళీ చూపిస్తున్నానండి మీకు. ఈజీ అండి ఇలా చేసుకోవటం. ఇలా బట్టనీళ్ళతో ఇలా పట్టుకుని నొక్కుంటూ వచ్చేస్తుంది, గోరుమిటి వచ్చేస్తుంది. ఇదండి మళ్ళీ వేసేస్తున్నాను. అంతేనండి, ఇలాగా చేసేసుకుని వేపేసుకుంటానండి. వేపుకున్నాక చూపిస్తాను. ఇదిగండి అయిపోయాయండి నాకు గోరుమిటీలు. లాస్ట్ వాయండి ఇది. ఇవ్వండి వేపేసుకున్నాను ఇలాగ నేను. పాకం పట్టుకోవాలండి బెల్లం. స్టవ్ మీద బెల్లం ఇదిగోండి, బెల్లం తీసుకున్నాను నేను. ఇప్పుడు 2 గ్లాసులు పిండి తీసుకున్నాను కదండి, 1 గ్లాసు బెల్లం తీసుకున్నాను నేను. వేసేస్తాను. ఒక చిన్న గ్లాసు వాటర్ వేస్తాను. 2 గ్లాసుల పిండికి 1 గ్లాసు బెల్లం తీసుకున్నాను. ఇంత బాగా కరగాలండి బెల్లం అయ్యిన. ఎందుకంటే ఇంకా పాకం రాలేదు, ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. బెల్లం అయితే కరిగిపోయింది. వేసి చూస్తానండి. ఇంకా రాలేదండి, ఇందులో కరిగిపోతుంది కదా, కరిగిపోకూడదు, నిలబడాలి పాకం. చూద్దామండి పాకం. గంటల ఉండలా రావాలి, ఇలా రావాలండి. చేతులు ఇలా నిలబడితే సరిపోతుందండి. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. అయిపోయిందండి.
స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు గోరుమిటీల్లో వేసేస్తున్నానండి నేను ఈ పాకం ఇలాగా. బాగా పాకంలో ఇలా కలిపేసుకోవాలండి. బాగా కలపటా కుదురుతుందని నేను వెడల్పడి బేషన్లో వేసానండి. లేకపోతే గిన్నెలోనే వేసేద్దాం, గిన్నె చిన్నది అయిపోయింది నాకు. బెల్లం అంతా ఇట్లా పట్టాలండి, బాగాను పట్టేలా కలిపేస్తాను. అంతేనండి, బెల్లం ఇలా గోరుమిటీలు పట్టించేసుకున్నాం కదండి. ఇది ఒక 2 minutes ఇలా వదిలేస్తండి, చల్లారుతుంది, కొంచెం పాకం కూడా బిగుస్తుంది. ఇవిగండి గోరుమిటీలు రెడీ అయిపోయండి. గోధుమ పిండితో బెల్లం గోరుమిటీలు చాలా బాగుంటాయండి. ఇలాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి చిక్కని. ఇవిగో చూసారా ఎలా గుల్లగా ఉన్నాయో, ఇలానే వస్తాయండి, చాలా బాగా వస్తాయండి స్లో మంట మీద వేపుకుంటేను. అంతేనండి, బెల్లం గోరుమిటీలు, గోధుమ పిండితో బెల్లం గోరుమిటీలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.